ప్రతి వాళ్ళని జీవితంలో తప్పనిసరిగా ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య ఉంది. ఈ సమస్యే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. ఒకవేళ మిమ్మల్ని నడుము నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి? ఇది రాకుండా నివారణ పద్ధతులు ఏమిటి? ఒకవేళ వస్తే ఎలాంటి ఇంటి వైద్యంతో తగ్గించుకోవచ్చు? దీనికి సంబంధించిన ఆయుర్వేద మూలికలు, ఆయుర్వేద ఔషధాలు, అలాగే నివారణ పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, లంబాగో, దీనికి సంబంధించిన నివారణ పద్ధతులు, సులభమైన ఇంటి వైద్యాలు, ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఈ రోజులలో నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చేసే రకరకాల ఉద్యోగాలు, అంటే నిద్రపోవటానికంటే కూడా ఎక్కువ సమయం మనం ఆఫీసులో గడుపుతూ ఉన్నాం, కూర్చొని గడుపుతూ ఉన్నాం, అలాగే ప్రయాణాలలో గడుపుతూ ఉన్నాం. దీంతో నడుము మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. మామూలుగా మీకు తెలుసు లేదో, జంతువులకి మనలాగా నడుము నొప్పులు రావు. ఎందుకంటే అవి 4 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకుంటాయి వాటి వెయిట్ని. కానీ మనం పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం. దీంతో మన వెయిట్ అంతా కూడా ఆ నడుము మీద పడుతూ ఉంటుంది. దాంతో నడుము తాలూకు బ్యాలెన్స్ కాంప్రమైజ్ అవుతుంది, ఆ కండరాలు పిగులుతాయి. దీంతో ఆ నడుము నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. మారినటువంటి జీవన విధానం, అలాగే వ్యాయామం తగ్గటం, తీసుకున్నటువంటి ఆహారంలో మార్పులు, ఇలాంటి అనేక అంశాల వల్ల ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ అవుతూ ఉంది. చాలామంది నడుము నొప్పితో డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. డిప్రెషన్ వల్ల నడుము నొప్పి ఎక్కువ అవుతూ ఉంది. ఇది ఒక విషయస్ సైకిల్, ఒక చక్రవర్తి పరివర్తతే అంటుంది ఆయుర్వేదం. అంటే ఒక చక్రంలాగా ఇది పరిభ్రమిస్తూ ఉంటుంది. నడుము నొప్పి ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. నిజానికి చూసే వాళ్ళకి బాగానే ఉన్నట్టు అనిపిస్తారు, కానీ ఆ బాధని బయటికి చెప్పుకోలేరు. సడన్గా ఒక పర్టికులర్ యాంగిల్లో పట్టేస్తుంది. దాంతో సిగ్గుపడిపోతూ ఉంటారు కూడా. అంటే చిన్న వయసులోనే ఇలాగ నడుములు పోయాయి అంటే అవతల వాళ్ళు అవహేళనగా చూస్తారు అన్న టెన్షన్ తోటి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చాలామందికి అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే అలాగా పడక్కి పరిమితం అయిపోతూ ఉంటారు. దీంతో పని గంటలు వృధా అవుతూ ఉంటాయి. అది వాళ్ళకి నష్టం, దేశానికి కూడా నష్టం. ఎందుకంటే పని గంటలు వృధా అవుతాయి కాబట్టి. ఇది నడుము నొప్పి వల్ల వచ్చినటువంటి అసలైన సమస్య. అయితే నొప్పి వచ్చినప్పుడు అలా సింపుల్గా ఏదో పెయిన్ కిల్లర్ వాడతారు. అది మొదటిసారి తగ్గుతుంది, తర్వాత తగ్గదు, ఇంకా శక్తివంతమైనవి వాడుతూ ఉంటారు. దీంతో మళ్ళీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. అయితే ఇలాంటి ఈ నడుము నొప్పికి సంబంధించినటువంటి నొప్పి బిళ్ళలు ఇలాంటివన్నీ కూడా క్రమంగా కిల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నల్ బ్లీడింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక సమస్యలు కదా. ఇలాంటివి కాకుండా నడుము నొప్పిని తగ్గించుకోవడానికి ఇంటి వైద్యం అనేది చక్కగా పనిచేస్తుంది. అలాగే ఆయుర్వేద మందులు కూడా సురక్షితమైన ఉన్నవి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఈ ఇంటి వైద్యం ప్రత్యేకత ఏమిటంటే వీటిని మీకు మీరే తయారు చేసుకోవచ్చు. వీటితోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు. అంటే వెల్లుల్లి, గార్లిక్. ఇది నడుము నొప్పిని తగ్గించే వాటిలో హెడ్ రెమెడీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి వాతాన్ని తగ్గించే నైజం ప్రధానంగా ఉంది. అలాగే రక్త ప్రసరణ కూడా ఇది పెంచుతుంది. కంజెషన్ వల్లనే నడుము నొప్పి వస్తుందన్న సంగతి చాలా మందికి తెలుసు. లాక్టిక్ యాసిడ్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. వెల్లుల్లి నడుము నొప్పి, కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఆ వెన్ను ఎముకల సమస్యలకి ఒక మంచి రెమెడీ. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దాని ద్వారా ఇది ఆ కండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెల్లుల్లికి ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది యాంటీబయాటిక్ లాగా, యాంటీ ఫంగల్ లాగా, ఇలాగ అనేక రీతుల్లో ఉపయోగపడుతుంది. అంటే శరీరానికి ఆ రోగ నిరోధక శక్తిని ఈ వెల్లుల్లి పెంచుతుంది. అయితే వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి? మామూలు కొంతమంది వెల్లుల్లి వాసన గిట్టదు. అలాంటి వాళ్ళు గార్లిక్ పెరల్స్ అని ర్యాన్బాక్సీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు తయారు చేస్తుంటారు, అవి వేసుకోవచ్చు. అయితే వెల్లుల్లిని యథాతథంగా తీసుకోగలిగితే మంచిది. 1 లేదా 2 వెల్లుల్లి గర్భాలని నేరుగా పంటి కింద పెట్టి కొరికి నవిలి తినాలి. అప్పుడు ఎల్లిసిన్ అనే పదార్థం రిలీజ్ అయ్యి అది థెరాప్టిక్గా పనిచేస్తుంది. లేదా వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసేసి వాటి మజ్జిగలో కలుపుకొని ఆ మజ్జిగ తాగుతూ ఆ చిన్న చిన్న ముక్కల్ని నవిలి మింగేయటం, ఇదొక పద్ధతి. లేదా మీకు వెల్లుల్లి పౌడర్ కూడా దొరుకుతుంది. 500 mg to 1 gram వెల్లుల్లి పొడిని కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లిని మెత్తగా గుజ్జులాగా చేసి ఉదయం పూట వేడి నీటితో తీసుకోవడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. ఎక్స్టర్నల్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే వెల్లుల్లిని నువ్వుల నూనెతో కలిపి మరిగించి అది మీకు లినమెంట్ లాగా తయారవుతుంది. దాన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేయొచ్చు. ఆవ నూనెకి కూడా కలపవచ్చు. ఇలాగా నొప్పి ఉన్న ప్రాంతంలో దీన్ని అప్లై చేసి ఇసుక మూట, వాలుకా స్వేదం అంటాం. అంటే ఇసుకని పెనం మీద వేడి చేసి ఒక గుడ్డలో గట్టిగా టైట్గా మూటలాగా కట్టి దాంతో కాపడం పెట్టుకోవాలి. ముందు స్పర్శించి చూసుకొని పెద్దగా వేడి లేదు అని నిర్ధారించుకున్న తర్వాత నడుము మీద కాపడం పెట్టుకోవాలి. దీంతో ఆ నడుము నొప్పి తగ్గుతుంది.
ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే సొంఠి. సొంఠి శోధిస్తుంది అని సామెత. సొంఠి కూడా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రధానమైనటువంటి ఎనాల్జెసిక్ ఈ సొంఠి. ఆ అల్లం కూడా పనిచేస్తుంది. కానీ అల్లంలో ఉండేటటువంటి ఆ కాస్త దోషాన్ని కూడా పరిహరించి దీన్ని సొంఠి కింద తయారు చేస్తారు. అంటే అల్లం పైన ఉండేటువంటి ఆ చెక్కంతా గీరి సున్నం నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఎండబెడితే సొంఠి తయారవుతుంది. ఈ సొంఠి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే చాలా రకాల సమస్యలు పొట్ట నుంచి స్టార్ట్ అవుతాయి, పేగుల నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఆమం తయారవుతుంది. కాబట్టి ఆమానికి ఇది డైరెక్ట్ విరుగుడు కింద ఈ సొంఠి అనేది పనిచేస్తుంది. దీంతో ఆ నొప్పులు, వాపులు ఇలాంటివి తగ్గుతాయి. ప్రధానంగా కొంతమందికి ఇట్లా జాయింట్స్ దగ్గర నొక్కినప్పుడు తేన్పు వస్తూ ఉంటుంది. అలాగే జాయింట్లలో మనం ఎక్కడ నొక్కినా పొట్టలో ఎందుకు తేన్పు వస్తుందంటే రెండిటికి కనెక్షన్ ఉండటం. ఇలాంటి సందర్భాలలో ఈ సొంఠిని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. సొంఠి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ గుణాలు కూడా దీనికి ఉన్నాయి. సొంఠి జీర్ణక్రియని ప్రధానంగా మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం ఇలాంటి సమస్యలు తగ్గిస్తుంది. చాలా వరకు ఈ నడుము నొప్పికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గ్యాస్ ఉండటం వల్ల ఆ లంబార్ మజిల్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. దాంతో ఆ డిస్క్ మీద ఒత్తిడి పడుతుంది, నడుము నొప్పి ఎక్కువ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ సొంఠి అనేది మీకు సహాయపడుతుంది. అయితే సొంఠిని ఎలా తీసుకోవాలి? సింపుల్గా సొంఠిని పొడి చేసేసి నీళ్ళకి వేసి టీలాగా డికాక్షన్ లాగా తయారు చేసుకొని తాగొచ్చు. దీంతో జలుబు, దగ్గులు ఇలాంటివి కూడా తగ్గుతాయి అడిషనల్గా. లేదా సొంఠి పొడి, దీన్ని 1 నుంచి 3 గ్రాములు మోతాదుగా, లేదా తాజా అల్లం రసం, దీన్ని ఒక 5 to 10 ml మోతాదుగా దీన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఉపయోగం. సొంఠి పొడిని వేడి నీళ్ళతోటి లేదా తేనెతోటి కూడా కలిపి తీసుకోవచ్చు. ఇది ప్రధానంగా నొప్పిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది. తాజా అల్లం లేదా సొంఠి దీన్ని ఎక్స్టర్నల్గా కూడా రాయొచ్చు. సొంఠిని నీళ్ళ కలిపి పేస్ట్లా తయారు చేసి ఎక్స్టర్నల్గా నడుము నొప్పి మీద రాయొచ్చు. లేదా తాజా అల్లాన్ని గుజ్జులాగా దంచి పేస్ట్లా తయారు చేసి దాన్ని కూడా రాయొచ్చు. దీంతో కూడా నడుము నొప్పి తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది వాము అంటాం. ఈ వాము కూడా నొప్పిని తగ్గిస్తుంది. వాము లేదా అజ్వాయిన్, ఇది ఆయుర్వేద మూలికల షాపులలో మీకు దొరుకుతుంది, పచారీ కొట్లో కూడా దొరుకుతుంది. ఈ వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, అలాగే జీర్ణక్రియకి సంబంధించినటువంటి అనేక గుణాలు దీంట్లో ఉంటాయి. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, ప్రధానంగా నడుము నొప్పిని తగ్గిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలకు కూడా ఇది ప్రభావవంతమైనటువంటి సహజ చికిత్సగా ఉంటుంది. వాము జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఇలాంటి వాటిని తగ్గించడంతో పాటుగా మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుంది. అంటే నడుము నొప్పిలో మంచి ఉపయోగకరంగా ఉంటుంది. వాము నూనె, అంటే వాము క్రిస్టల్స్ మీకు దొరుకుతాయి, ఈ తెల్లగా ఉంటాయి. దాన్ని మీరు కాస్త కొబ్బరి నూనె, క్యారియర్ ఆయిల్తో కలిపి గిలకొడితే మీకు అది నూనెలాగా అవుతుంది. దీన్ని ఎక్స్టర్నల్గా రాయొచ్చు. లేదా వాము నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయొచ్చు. లేదా హాట్ ఇన్ఫ్యూజన్, అంటే వేడి నీళ్ళు తీసుకొని కాస్త వాము పొడి వేసి కొంచెంసేపు మూత పెడితే మీకు ఇన్ఫ్యూజన్ దిగుతుంది. దీన్ని కూడా తీసుకోవచ్చు. దీంతో ఆ నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటికి ఇది పనిచేస్తుంది. వాముని ఆ నూనె రూపంలో ఎక్స్టర్నల్గా కూడా రాయొచ్చు. దీంతో కూడా నడుము నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఈ వాము దీన్ని గింజలు, అంటే అజ్వాయిన్ గింజలు 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా, లేకపోతే వాము కషాయం దీన్ని 10 to 15 ml మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు. అంటే 1 టేబుల్ స్పూన్ మోతాదుగా ఈ వాము కషాయాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. వాము గింజల్ని వేడి నీళ్ళకి వేసి ఆ వేడి నీళ్ళు తాగటం లేదా తేనెతో కలిపి తీసుకోవటం, ఇలాగ ఎలా తీసుకున్నా కానీ మీకు రిలీఫ్ వస్తుంది. ఇక అతి ముఖ్యమైనది కరక్కాయ కణతలు అంటారు. కరక్కాయని మన ప్రాచీన కాలం నుంచి దీర్ఘాయుష్ కోసం, రోగ నిరోధక శక్తి కోసం, జీర్ణక్రియ కోసం, అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం వాడుతూనే ఉన్నాం. కరక్కాయలో యాంటాక్సిడెంట్ గుణాలు ఎక్కువ, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఈ వాత లక్షణాలు ప్రధానంగా తగ్గించి కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్నిస్తుంది కరక్కాయ లివర్ని డీటాక్సిఫై చేస్తుంది. అలాగే విసర్జన వ్యవస్థని శుభ్రం చేస్తుంది. అంటే మీకు కాన్స్టిపేషన్ ఉండదు. కాన్స్టిపేషన్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు నడుము నొప్పి తగ్గుతుంది. అంటే అసలు వాత స్థానమే పక్వాశయం, అంటే పెద్ద పేగు, అక్కడ ఇది పనిచేస్తుంది. కాబట్టి నడుము నొప్పిలో ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. నడుము నొప్పి ఉన్నప్పుడు మీరు కరక్కాయని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? ఇప్పుడు అనుకోండి 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. కషాయం అనుకోండి, నీళ్ళకి వేసి మరిగించిన తయారు చేసుకున్న కషాయం, దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 20 ml వరకు కూడా తీసుకోవచ్చు. అంటే 15 to 20 ml వరకు ఈ కషాయాన్ని వేడిగా తీసుకోవాలి. కరక్కాయ పొడిని వేడి నీళ్ళతో లేదా తేనెతో కలిపి తీసుకోవడం అనేది మంచి పద్ధతి. రాత్రిపూట తీసుకుంటూ ఉంటే దీనికి డబుల్ బెనిఫిట్. ఈ ఏసీలకి వీటికి చలికి నొప్పులు ఎక్కువ కాకుండా ఉంటాయి, నడుము నొప్పులు. అలాగే ఇది మల నిర్హరణ సజావుగా జరిగేలాగా చేస్తుంది. ప్రధానంగా శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అంటే జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. కరక్కాయని కషాయ రూపంలో లేదా
ఇది నూనెకి వేసి మరిగించి నువ్వుల నూనెకి ఆ నూనెను కూడా ఎక్స్టర్నల్గా రాయొచ్చు. లేదా వేడి నీళ్ళు కలిపి పేస్ట్ లాగా తయారు చేసి కూడా అప్లై చేయొచ్చు. దీంతో ఆ నడుము నొప్పి, కీళ్ళ నొప్పి ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా మనం చూస్తుంది కాల్షియం లోపం, అలాగే విటమిన్ డి లోపం. విటమిన్ డి అనేది బాగా పెరిగిపోతుంది చాలా మందిలో. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ విటమిన్ డి కరిగేటటువంటి ఆ నూనెలు మనం తీసుకోపోవటం, అంటే నెయ్యి ఇలాంటివి. దీంతో విటమిన్ డి అనేది శరీరానికి అందట్లేదు. ఎందుకంటే ఏడీకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు. నెయ్యిని పూర్తిగా మానేస్తున్నారు కాబట్టి ఈ విటమిన్ డి అనేది మన శరీరానికి అందటం లేదు. అలాగే సూర్యరశ్మి కూడా పట్టలేదు. అలాగే కాల్షియం ఉండేటటువంటి ఆహారాలను తీసుకోవట్లేదు భయంతో, కిడ్నీ స్టోన్స్ తయారవుతాయని, అదని ఇదని. దీంతో ఈ సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుముకి ఆసరా అనేది వస్తుంది. కాబట్టి నడుము నొప్పులు లాంటి సమస్యలు రావు. బలహీనమైనటువంటి ఎముకలు ఉన్నప్పుడు అది డెఫినెట్గా అది నడుము నొప్పికి దారితీస్తుంది. కాబట్టి కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండేటువంటి ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. దీంతో వెన్నుముకలో ఉండేటువంటి ఆ ఎముకలుకి బలం అనేది వస్తుంది, సపోర్ట్ చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా కాల్షియం కోసం మజ్జిగ, నువ్వులు ఇలాంటి పదార్థాలు తీసుకుంటూ ఉండండి. విటమిన్ డి కోసం ఎండలో తిరగటం ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు మాంసాహాలు అయితే చేపలు కూడా తినొచ్చు. దీంతో కూడా విటమిన్ డి మీకు సహజంగా శరీరానికి అందుతుంది. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ డి అవసరమైతే సప్లిమెంట్లు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, ప్రవాళ పిష్టి ఇలాంటివి వీటిని తీసుకుంటే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గృహ చికిత్సల గురించి. ఇక దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఈ ఔషధాలు కూడా మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇవి మూలిక మిశ్రమాలు. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది శరీరాన్ని స్ట్రెంథన్ చేయడం అవసరం. దీనికి చిట్టాముట్టి లేదా ముత్తవ పులగ అంటాం, అంటే బల సిడాకార్డిఫోలియా అని, దీన్ని మీరు వాడుకోవచ్చు. దీన్ని పొడి రూపంలో వాడుకోవాల్సి ఉంటుంది. ఈ బలాపొడి, బలమూలం తాలూకు వేర్పొడి, ఇది శరీరాన్ని స్ట్రెంథన్ చేస్తుంది, ఖండాలని స్ట్రెంథన్ చేస్తుంది, అలాగే వాత సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీని పెంచేటువంటి గుణాలు కూడా ఉంటాయి. బల చూర్ణం అనేది మీకు తేనెతో తీసుకుంటూ ఉంటే దీనివల్ల మీ శరీరానికి బలం వస్తుంది, శక్తి వస్తుంది. ప్రధానంగా స్టిఫ్నెస్ అంటే స్థిరత్వం అనేది వస్తుంది, పటుత్వాన్ని ఇది పెంచుతుంది. వాతాన్ని తగ్గిస్తుంది. ప్రధానంగా నడుము నొప్పిని తగ్గించడానికి, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి ఈ బల అనేది మీకు ఉపయోగపడుతుంది. ఈ బలామూల చూర్ణం దీన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పాల కలిపి తీసుకోవచ్చు, వేడి నీళ్ళతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ ఇది పనిచేస్తుంది. ప్రధానంగా మీ శరీరంలో ఉండేటువంటి శక్తి స్థాయిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని నూనె రూపంలో కూడా అప్లై చేయొచ్చు. అంటే ఈ బలామూల చూర్ణాన్ని ఆ నువ్వుల నూనె కలిపి వేడి చేసి ఆ నూనెతోటి మర్దన చేసుకుంటే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. నడుము నొప్పి, నడుములో వాపు ఇలాంటివి తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఆముదం, అంటే ఏరండ. ఏరండ కూడా నొప్పిని తగ్గించే వాటిలో వాతాహారంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఇది ప్రసిద్ధమైనటువంటి పదార్థం ఆముదం అనేది. దీని వేర్లు అలాగే నూనె ఇవి రెండు కూడా నడుము నొప్పిని తగ్గించడానికి, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి, ప్రధానంగా ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి. ఆముదంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే యాంటీ స్పాస్మోటిక్ అంటే ఖండాలని డైలేట్ చేసేటువంటి గుణాలు కూడా ఉంటాయి, ఫ్రీ చేస్తాయి. అంటే బిగుసుపోవడం అన్న సమస్య తగ్గుతుంది. దీంతో శరీరంలో నొప్పి, వాపు ఇలాంటివి తగ్గుతాయి. ఏరండ అంటే ఈ ఆముదం నూనెని నడుము అలా కీళ్ళ నొప్పులు ఉన్న చోట కాస్త పరోక్షంగా వేడి చేసి రాయాలి. దీంతో రిలీఫ్ అనేది వస్తుంది. ఈ ఆముదం అనేది శరీరంలో వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం దీనికి ఉంటుంది. అలాగే ఆ ఖండాల తాలూకు గట్టితనాన్ని, ఆ శక్తిని, స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అవసరమైనంత ఆముదాన్ని తీసుకొని కాస్త పరోక్షంగా వేడి చేసి మీకు నొప్పున్న ప్రదేశంలో అప్లై చేసి మైల్డ్గా మసాజ్ చేసుకోవాలి. అలాగే 5 to 10 ml ఈ ఆముదం నూనెని ఉదయం పూట వేడి నీళ్ళకి కలిపి, లేదా రాత్రి పూట వేడి నీళ్ళకి కలిపి, లేదా పాలకు కలిపి తాగొచ్చు. దీంతో వాతాహారంగా ఇది పనిచేస్తుంది. ఇది మరి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పేగులపైన ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తత్వాన్ని బట్టి ఆ డోస్ని మీరు సరిచూసుకొని ఈ ఆముదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఆముదం వాడకాన్ని జాగ్రత్తగా వైద్యుల సూచనతోటే వాడుకోవాలి. మిగతా వాళ్ళంతా దీన్ని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ హెర్బ్ ఉంది. ఇదే సన్నరాష్ట్రం. దీన్ని రాస్నా అంటారు, ప్లుకియా లాన్సియోలేటా. ఈ రాస్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఇది ప్రసిద్ధి చెందినటువంటి ఔషధం. దీంతో మహారాష్ట్రాది కాడ ఇలాంటి ఔషధాలు తయారవుతాయి రెడీమేడ్గా, కానీ మీరు తయారు చేసుకోగలిగితే మంచిది. దీని వేర్లు, ఆకులు, కషాయం ఇవన్నీ కూడా ఈ వాత సంబంధ సమస్యల్ని, కీళ్ళ నొప్పుల్ని, అలాగే ఖండాల నొప్పుల్ని వీటన్నిటిని ఈ రాస్నా అనేది తగ్గిస్తుంది. రాస్నాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
ఈ గుణాలు వాపు, నొప్పి ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. రాస్నా కషాయం మీకు రెడీమేడ్గా దొరుకుతుంది, లేదా నీళ్ళకి వేసి మరిగించి కషాయం చేసుకోవచ్చు, లేదా మహారాస్నాది కషాయం ఇలాంటి పేరుతో కూడా దొరుకుతుంది. ఈవెన్ రాస్నా నూనె కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నువ్వుల నూనె కలిపి వేడి చేసి ఈ పొడిని దీన్ని నొప్పి ఉన్న చోట అప్లై చేస్తూ మర్దన చేసుకుంటూ కాపడం పెట్టుకుంటూ ఉంటే ఈ కండరాలు రిలాక్స్ అవుతాయి, కండరాలకి స్ట్రెంత్ వస్తుంది, నడుము నొప్పి తగ్గుతుంది. అంటే నడుము నొప్పి తగ్గటానికి ఇది ఒక హెడ్ రెమెడీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాస్నా పొడి దీన్ని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా, లేదా రాస్నా కషాయాన్ని 20 to 30 ml మోతాదుగా తీసుకోవచ్చు. ఒకవేళ కషాయం అయితే సమానంగా నీళ్ళు కలిపి తీసుకుంటే మంచిది. రాస్నా పొడిని ప్రధానంగా వేడి నీళ్ళతో తీసుకుంటే అది దాని ఎఫెక్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. లేదా కషాయం రూపంలో ఉదయం తీసుకోవచ్చు కూడా. అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి మూలిక ఏంటంటే గంధ ప్రసారిణి. ఈ గంధ ప్రసారిణి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలా వాత సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఈ గంధ ప్రసారిణి అనేది ఒక మంచి ఆప్షన్. ఈ ప్రసారిణి అనేది ఏంటంటే ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది, ఘాటు వాసన. ప్రసారిణి వేరు ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, నొప్పిని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రసారిణి తైలం అన్న పేరుతోటి ఇది మీకు దొరుకుతుంది. లేదా దీని కషాయాన్ని కూడా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. కీళ్ళ నొప్పి ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తైలం అయితే, కషాయం అయితే లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాత సంబంధ నొప్పులు తగ్గుతాయి. ప్రసారిణి పొడి దీన్ని 3 నుంచి 5 గ్రాములు, లేదా కషాయాన్ని 15 to 20 ml మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రసారిణి చూర్ణాన్ని అయితే వేడి నీళ్ళతోటి లేదా పాలకు కలిపి తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనది మన తెలుగు వాళ్ళకి బాగా పరిచయమైనటువంటి మూలిక ఏంటంటే వావిలి. దీన్ని నిర్గుండి అని కూడా అంటారు. నిర్గుండి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కీళ్ళ నొప్పులు, అలాగే వాత సంబంధ సమస్యలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. శరీరంలో ఆ వాపులు తగ్గించడానికి ఈ వావిలి అనేది బాగా సహాయపడుతుంది. ఈ నిర్గుండి నూనెలో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు శరీరానికి రక్షణ కింద మీకు నిలుస్తాయి. ఈ నిర్గుండి చూర్ణం దీన్ని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా, లేదా నిర్గుండి కషాయాన్ని అయితే 15 to 20 ml మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. నిర్గుండి పొడిని వేడి నీళ్ళతో తీసుకుంటే మంచిది, లేదా పాలకు కలిపి కూడా తీసుకోవచ్చు ఉదయం సాయంత్రం. ఇలాగా ఈ వాతాన్ని తగ్గించేటటువంటి మూలికలు, అలాగే వంటింటి ఔషధాలు ఇవన్నీ కూడా నడుము నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అయినప్పటికీ మీకు నడుము నొప్పి బాగా తీవ్రంగా ఉంటే అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి రాజౌషధాలు ఉంటాయి. మహావాత విధ్వంసన రస్సు, వాత చింతామణి రస్సు, రసరాజ రస్సు ఇలాంటివి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే పంచకర్మలు కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే, లేదా దీంట్లో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడితే, లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.